ఒక రాజ్యంలో రాజు ఉండేవారు. ఆయన దగ్గర ఒక బ్యూటిఫుల్ పర్షియన్ వైట్ క్యాట్ ఉండేది. అది చాలా అందంగా ఉండేది. చిక్కని వెంట్రుకలతో, చక్కటి కాళ్ళతో, కండ్లతో, దృఢమైన తోకతో చుడుముచ్చటగా చాలా బ్యూటిఫుల్గా ఉండేది. రాజుగారికి అదంటే చాలా ఇష్టం. రాజుగారు మంత్రితో ఎప్పుడూ పొగుడుతూ ఉండేవాడు, క్యాట్ అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా దానికి ఎంతో ఇష్టం, నన్ను వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళదు, స్వామి భక్తిని చాటుకుంటుంది అని చెప్పేసి. రాత్రి చీకట్లో కోటల్లో వెళ్ళేటప్పుడు పిల్లి తలపైన ఒక దీపం పెట్టి ఆ వెలుతురులో నడుస్తూ ఆస్వాదించేవారు రాజుగారు. ఆ సందర్భంలోనే మంత్రి గారితో అంటుంటారనమాట, చూసారా మంత్రి గారు, మార్నింగ్ నుంచి నా క్యాట్ ఏమీ తినలేదు, అయినా పాండులో పక్కనే ఉన్న చేపలకు కానీ పాలకు కానీ టెంప్ట్ అవ్వట్లేదు. అది నేనంటే అంత ఇష్టం నా క్యాట్కి, అందుకే ఐ లవ్ మై క్యాట్ అని చెప్పేసి అంటారు. ఇదంతా చూస్తూ 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 మంత్రి గారు రాజుగారితో అంటారు, రేపు సాయంత్రం ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, అది టెంప్ట్ అవుతుందో లేదో చూపిస్తాను అని చెప్పేసి. అలాగే తెల్లవారుతుంది. అన్నట్టుగానే సాయంత్రం పిల్లి వెళ్తూ ఉంటే దానికి ఒక ఎలుక కనపడుతుంది. పిల్లి హఠాత్తుగా జంప్ చేసి ఆ ఎలుకను క్యాచ్ చేయడానికి పరిగెడుతుంది. ఈలోపు తన తల పైన ఉన్న దీపము ఎగిరి ఒక కర్టెన్ మీద పడి రాజ్యంలో అలంకరణకున్న అన్ని వస్తువులన్నీ కాలి బూడిదైపోతాయి, చాలా విలువైనవి. అప్పుడు మంత్రి గారు రాజుగారితో అంటారు, చూసారా రాజుగారు, రోజు తన కనపడేటి చేపలు పాలు అని కొత్తది కనబడగానే ఇలా టెంప్ట్ అయిందో అని చెప్పేసి అంటారు. ఇది ఒక రాజకథను పిల్లి కథను కాదు, మనుషుల నిత్య జీవితంలో జరుగుతున్న లైవ్ స్టోరీస్. వాళ్ళ అంతమో ఆనందమో మందో విందో ఎక్స్ వై జెడ్ దేనికి ఒకదానికి టెంప్ట్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో ఎన్నో అల్లకల్లోలు అనర్థాలు జరిగిపోతున్నాయి.